ఏంట్రా మీ గోళ? నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. ఏంట్రా అరచేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని, అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్లు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే, అందుకని వాణ్ణి చేసుకోమ్మా. మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెడలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగసిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు? అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడదొస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది. ఓకే, రేపు ఆఫ్టర్నూన్ ఆఫీసులో కలుద్దాం. బాయ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. yes, మన ఢిల్లీ ఆఫీస్ నుంచి టెలెక్స్ వచ్చింది. వాట్స్ ద మ్యాటర్? ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ కన్స్ట్రక్షన్స్ కి మన ఇంజనీర్లు పంపిన డిజైన్లు సెలెక్ట్ కాలేదా? అవును మేడం. ఇట్స్ ఆల్ రైట్. మరి ఎవరు సెలెక్ట్ అయ్యాయి? మన హైదరాబాద్ నుంచే మేడం. మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ మాధవ్ గారు పంపిన డిజైన్స్. ఇస్ ఇట్? మాధవ్ అంటే మిసెస్ సుమిత్రాదేవి సన్ కదూ? అవును మేడం. ఓ, దట్స్ నైస్. హలో, సుమిత్రాదేవి హియర్. నేనండి, ప్రమీలాదేవిని మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు కూడా తెలిసిపోయిందా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే చేస్తారు. ఏం లేదు, మీ అబ్బాయిని కంగ్రాచులేట్ చేద్దామని. వాడు ఇప్పుడే ఫ్రెండ్స్ తో ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నాడు. సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి. సర్టన్లీ. మా అబ్బాయిని కూడా పరిచయం చేస్తాను, మర్చిపోకుండా వస్తారుగా? భలేవరే, మర్చిపోవడమా? తప్పకుండా వస్తాను. ఉంటాను. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మూర్తి గారు, సాయంత్రం మన ఇంటి లాన్ లో ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయండి. మనకు కావాల్సిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి. అలాగే మేడం. ఏమిటమ్మా నువ్వు? ఎవరివో తెలివితేటల్ని నా గొప్పతనంగా చెప్పుకుని చప్పట్లు కొట్టించుకోవాల్సిన కర్మ నాకేంటి? చచ్చా, ఇలాంటి వాటి వల్ల మన పరువు పెరుగుతుందనుకుంటున్నామేమో గానీ ఈ నిజం బయటపడితే ఈ రోజు చప్పట్లు కొట్టిన వాళ్లే రేపు మొహం మీద ఊస్తారు. అయినా ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది? మాధవ్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పొరపాటున పేర్లు తారుమారయ్యాయని పార్టీలో చెప్పేద్దాం. అసలు మనిషి ఎవరో చెప్పు, అతన్ని అందరికీ పరిచయం చేద్దాం. అదే నీ నిర్ణయమా? స్థిమితంగా ఆలోచిస్తే అదే మంచిదని నీకు అనిపిస్తుంది. అన్ని ఆలోచించుకుని నేను ఈ నిర్ణయానికి వచ్చాను.
ఎంత చెప్పినా నీ మాటే నెగ్గించుకోవాలనుకుంటే అలాగే కాని 10 మందిలో నా పరువు తీసి నీ నిజాయితీ నిరూపించుకో. అప్పుడు కూడా నేను కోరినట్టుగానే నీకు దండలు వేస్తారు, చప్పట్లు కొడతారు. నువ్వు కోరినట్టుగానే నా మొహాన్ని ఊస్తారు.